పేపర్ చింపేయండి, పేపర్ చింపేయండి. రెడ్ డాటెడ్ పేపర్ చించేసేయండి. తిప్పండి. ట్విస్ట్. మైక్ కొంచెం స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా తండ్రి, గడిచిన సంవత్సరం అంతా నుంచి ఇప్పటి వరకు తండ్రి సంరక్షణ ఏర్పరిచిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ రోజు తండ్రి బిడ్డకు తండ్రి నైనా నూతన దయా క్రీటాలను గ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా సజీల క్రియలెక్కించిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఇక భయంకరమైన పరిస్థితుల నుంచి బిడ్డకు నైనా విడుదలను గ్రహించి నైనా నీకు మహిమకరంగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి తండ్రి రాత్రి కావాల్సిన తండ్రి మమ్మల్ని ఇక్కడికి నడిపించి అయ్యా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరితో కలిసి చేసుకోవడానికి నీకు కృప చూపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి తండ్రి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను ఎక్కడ కింద భద్రపరచండి. నేను ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చినారో కానీ తండ్రి ప్రభా నువ్వు వారికి తోడుగా ఉండండి. ఈ ఆటలని నడిపిస్తున్నటువంటి వారికి కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. వారికి కావాల్సిన అవసరం తీరుస్తున్నామని వేడుకొని చెప్తున్నాను తండ్రి ప్రభా. మరి రాత్రి కాల్సిన మమ్మల్ని నడిపించినందుకు కూడా వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి. చిన్న టెస్ట్ మళ్ళీ షేర్ చేసుకోవాలి. షూర్. మమ్మీ అందరికీ వందనాలమ్మా. నా పేరు నవీన్ కుమార్, నా భార్య పేరు సిసిలి. నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె కాస్ట్లీ, చిన్న కుమార్తె పేరు జెసికా. అయితే మా గడిచిన సంవత్సరము మా జీవితంలో పరిస్థితులు ఇలాగ లేవన్నమాట. ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో మేము ఉంటే ఎలాగంటే నా భార్య 7 నెలల గర్భిణి ఉన్నప్పుడు తనకి బీపీ
బీపీ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. సో బీపీ ఎక్కువైపోయి బాడీ అంతా కూడా శరీరం అంతా ఉబ్బడం స్టార్ట్ అయిపోయింది. అయితే డాక్టర్లు ఏం చెప్పారంటే ఇంకా బిడ్డని అబార్షన్ చేసేయాలని చెప్పారు అనమాట. సో లేదంటే తల్లి చనిపోతుంది, తల్లి బ్రతకడమే కష్టం అనేసి చెప్పారనమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఉందన్నమాట. సో అప్పుడు నేను డెసిషన్ తీసుకోవాలి, సంతకం చేయాలన్నమాట అబార్షన్ చేయడానికి. సో నేను ఆలోచిస్తున్నాను, ఇప్పుడు 7 నెలలు అంటే ఇప్పుడు మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం కదా, బిడ్డ వస్తుంది, బిడ్డ జన్మిస్తుంది, దాని తర్వాత ఎన్నో కలలు కంటూ ఉంటాం. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చూస్తూ బిడ్డని చంపుకోవాలంటే మనసు ఒప్పలేదు, చంపుకోకపోతే ఇక్కడ భార్య దొరకదు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే భార్య ఉంటే కనుక తను బతికితే ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు అనేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో అలాంటి పరిస్థితుల్లో నేను ఇంకా ఆలోచిస్తున్నాను, ఏం చేయాలో తెలియని పరిస్థితి, బాధలు ఏడుస్తున్నాను. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా నేను మాట్లాడుతున్నాము, వాళ్ళు మెడిసిన్ అవన్నీ కూడా ఇస్తున్నారు బీపీ తగ్గడానికి, కానీ బీపీ ఇంకా ఎక్కువ అయిపోయింది. బీపీ ఇంకా బ్రెయిన్కి అటాక్ అయిపోయి తనకు ఫిట్స్ వచ్చేసి తను కోమాలోకి వెళ్ళిపోయింది అనమాట. 4 బయట పెట్టేసి ఇంకా అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. డాక్టర్స్ ఇమీడియట్గా ఆపరేషన్ చేసి బిడ్డని బయటకు తీశారు. బిడ్డను తీసిన తర్వాత బిడ్డ వెయిట్ చాలా తక్కువ ఉంది, అవి లోపల ఏమి డెవలప్ అవ్వలేదు, ఊపిరితిత్తులు కానీ గుండె కానీ మిగతా ఆర్గన్స్ కానీ డెవలప్ అవ్వలేదు. ఇంకా ఇమ్మీడియట్గా ఆ బిడ్డని అనేది వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర అక్కడ ఫెసిలిటీ లేదనమాట. సో అలాంటి పరిస్థితి, బిడ్డని బయటికి వేరే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. సో డాక్టర్స్ వచ్చారు, అంబులెన్స్ వచ్చింది. అయితే బయటికి తీసుకెళ్తుంటే బిడ్డ ఊపిరి తీసుకోవట్లేదు. బిడ్డని స్టిమ్యులేట్ చేస్తే తగ్గితే అప్పుడు తను ఉలికిపడి అప్పుడు ఊపిరి తీసుకుంటుంది అనమాట. మళ్ళీ నా దగ్గర సంతకం తీసుకుని అప్పుడు ఆక్సిజన్ పెట్టి మళ్ళీ వేరే హాస్పిటల్, అంకుర హాస్పిటల్ నగర్కి తీసుకెళ్ళాను. ఇక్కడ భార్య పరిస్థితి చూస్తే ఇలా బీపీ ఎక్కువైపోయి దాని ఇలాగ ఉంది అనమాట. సో అక్కడ అంకుర హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వెంటిలేటర్ పైన బిడ్డను ఉంచారు. సో బిడ్డ వెయిట్ అనేది చాలా తక్కువ, 1 కిలో 9 గ్రాములు ఉంది. 9 గ్రాములు కాదు, 0.9 గ్రామ్స్ అంటే 1 కిలో అనుకోండి. 1 కిలో ఉంది. అండ్ దాని తర్వాత 1 వారం తర్వాత 900 గ్రాములకి వెయిట్ పడిపోయింది. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే మీరు హాస్పిటల్కి తీసుకొచ్చారు, మేము ఏదో చేసేస్తాము, తను బ్రతికేస్తుందనైతే మీరు అనుకోకండి. ఎందుకనంటే మేము మా ప్రయత్నం మేము చేస్తాం. బిడ్డ తనంతట తాను ఆ వెయిట్ అనేది గెయిన్ అయ్యి తను పాలు ఎప్పుడైతే తీసుకుంటుందో, వెయిట్ పుట్టాను అవుతుందో, తన అవయవాలు ఎప్పుడైతే డెవలప్ అవుతాయో, తను స్వతహాగా ఊపిరి తీసుకుంటుందో, సో అప్పుడు మాత్రమే మేము డిశ్చార్జ్ చేస్తాము. సో అప్పుడు తనంతట తాను జరగాలి, మేము ఏదో సపోర్టింగ్ అంతే, అప్పటి వరకు ప్రాణం పోకుండా కాపాడుతాం అనేసి వాళ్ళు చెప్పారనమాట. సో ఎలాంటి పరిస్థితి ఉంది, రోజు డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి. వేలలో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఒక రోజుకి 50,000, మెడిసిన్ చిన్న ఇంత 5 ml పాలకే 3,000-4,000 రూపాయలు తీసుకున్నారనమాట. ఎందుకంటే తల్లి పాలిచ్చే స్థితిలో లేదు, తను వేరే చోటు ఉంది, బిడ్డ ఒక చోటు ఉంది, నేను పెద్ద బిడ్డను వేసుకున్నాను ఇలా తిరగడం. సో అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. అయితే ఇంకా అవి రోజులు గడుస్తూ ఉన్నాయి. సో రోజు అదే సిచ్యువేషన్ అలాగే ఉంది, సీరియస్గా ఉంది. వాళ్ళైతే నాకు డైలీ నేను డాక్టర్తో మాట్లాడినప్పుడు అదే చెప్తూ ఉన్నారు అనమాట, బిడ్డ పరిస్థితి ఎలా ఉందండి, ఏ టైం అయినా ఏమైనా జరగవచ్చు, మీరైతే రెడీగా ఉండండి, నన్ను ప్రిపేర్ చేస్తున్నారు. సో ఒకనొక టైంకి వచ్చేసరికి నా దగ్గర డబ్బులన్నీ కూడా అయిపోయాయి. ఎలాంటి ఇన్సూరెన్సెస్ కానీ ఏవి కూడా నాకు కవర్ అవ్వలేదు. సో డబ్బులన్నీ అయిపోయాయి. భార్య ఇంకా అక్కడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేద్దామని అనుకున్నాము. ఆ డిశ్చార్జ్ చేసే రోజు రేపు డిశ్చార్జ్ చేద్దాం అనుకున్నాము. సో ఈరోజు అంతా కూడా ప్రిపేర్ అయిపోయాము. ఆ మార్నింగ్ నుంచి, ఉదయకాలం నుంచి 4 గంటల నుంచి మళ్ళీ బీపీ ఎక్కువ అయిపోయింది భార్యకి. బీపీ విపరీతంగా ఎక్కువ అయిపోయి 235 బీపీ ఇంకా తగ్గట్లేదు. ఆ డాక్టర్ ఎవరైతే గైనకాలజిస్ట్ ఉన్నారో
తను హాస్పిటల్ పైనే ఉంటుంది అనమాట. తను వచ్చి మార్నింగ్ నుంచి ఉదయకాలం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తను ఇయ్యని మెడిసిన్ లేదు, అన్ని మందులు ఇచ్చారు, ఇంజెక్షన్స్ ఇచ్చారు, సెలైన్లో ఇంజెక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు చేయని ప్రయత్నం అంటే లేదు కానీ బీపీ తగ్గట్లేదు. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు అనమాట. సో మేమేమీ చేయలేము. మా దగ్గర అయితే ఇక్కడ ఈ ఫెసిలిటీ లేదు. తను ఇప్పుడు నెక్స్ట్ ఇంకా సీరియస్ అయిపోతుంది కండిషన్, తను కూడా వెంటిలేటర్ మీద పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో మా దగ్గర అయితే ఎలాంటి వసతులు లేవు. మీరు వేరే హాస్పిటల్కి తీసుకున్నాను. నాకు ఒక దిక్కు బిడ్డ అక్కడ వేరే హాస్పిటల్ ఉంది, అక్కడే డబ్బులు సరిపోవట్లేదు. సో నేను డబ్బుల కోసం వెతుకుతున్నాను. భార్య చూస్తే డిశ్చార్జ్ అయ్యే టైంకి మళ్ళీ ఇలాగా ఏం చేయాలని దిక్కుతోచిన పరిస్థితి. సో అలాంటి టైంలో నేను దేవుని ప్రార్థించుకుంటూ ఓకే. సో ప్రార్థించుకుని నేను ఏం చేశాను అంటే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. గాంధీ హాస్పిటల్ అక్కడ అడ్మిట్ చేశాను. అడ్మిట్ చేసిన తర్వాత ఇంక నా దగ్గర డబ్బులన్నీ కూడా అయిపోయాయి. సో ఇంకా బిడ్డ పరిస్థితి, బిడ్డను ఏం చేయాలి, బిడ్డను అయితే చంపుకోలేము కదా. సో ఒకరోజు సరే ఆపరేషన్ ఏదైనా ఉంది, ఓకే సరే 8 లక్షలు ఖర్చు అవుతుందంటే సో 2 లక్షలు తీసుకొచ్చి పెడతాము, ఆపరేషన్ చేపిస్తాము, అయిపోతుంది అని అనుకుంటాం. కానీ ఇది ఎలాంటి పరిస్థితి అంటే ఎన్ని రోజులు టైం పడుతుందో తెలియదు. రోజు రోజు ఖర్చు పెరుగుతూనే ఉంటుంది. కొంతమందికి నాకు తెలిసిన వాళ్ళని నేను కనుక్కున్నప్పుడు చాలామంది దాంట్లో తల్లి బిడ్డ చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఒకరైతే తల్లి చనిపోయి బిడ్డ బ్రతికి, ఇంకొక చోట అయితే ఇంకా బిడ్డ బ్రతికి తల్లి చనిపోయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా నష్టం నాకే. అక్కడ తల్లి చనిపోయినా బిడ్డలు ఇద్దరు అన్నదాలు అవుతారు, తల్లి లేని బిడ్డలు ఇద్దరు ఆడపిల్లలు. ఇక్కడ బిడ్డ చనిపోతే తల్లి తీసుకునే స్థితిలో లేదు, అప్పటికే బీపీ ఎక్కువ, ఇంకా తనకి ఏదైనా జరిగే ఆ ప్రమాదం అనేది ఉంది. సో ఇలాంటి పరిస్థితి. సో నేను నమ్ముకున్న నా దేవుడు యేసయ్య. సో నేను ఆయనకే ప్రార్థిస్తూ ఉంటాను. ఎవరిని అడగలేదు, ఎవరిని ఏం చేయలేదు. ఆ దేవుణ్ణే ప్రార్థించుకుంటూ, దేవుణ్ణే మొక్కుతూ, ఏడుస్తూ, గుజారుతూ నేనేం చేశానంటే ప్రార్థన చేసుకుని ఏదైతే దాన్ని తీసుకెళ్దామని నిర్ణయించుకున్నాను. ఆ డాక్టర్ని అడిగినప్పుడు ఏమైనా డబ్బులు తగ్గించండి సార్, నాకు కొంచెం డబ్బులు తగ్గిస్తే నేను ఇంకా కొన్ని రోజులు నేను ఎక్స్టెండ్ చేసుకోగలను. ఎందుకంటే ఒక్కొక్కరికి 6 నెలల ట్రీట్మెంట్ పడింది. ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నాను ఎవ్రీడే. సో ఎన్ని రోజులు టైం పట్టొచ్చు సార్, ఎన్ని రోజులు టైం పట్టొచ్చు అంటే చెప్పలేమయ్యా. అది 6 నెలలైనా పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, వారంలోనా అయిపోవచ్చు. మన చేతుల్లో ఏం లేదు. బిడ్డ తను ఆ ఆర్గన్స్ రెస్పాండ్ అవ్వాలి, ఆ ఆర్గన్స్ పెరగాలి, ఊపిరితిత్తులు అవి ఆక్సిజన్ లేకుండా, సపోర్ట్ లేకుండా తనంతటా తాను తీసుకున్నప్పుడు మేము మళ్ళీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు అయితే తను అలాగే పెట్టాలి. తను చూడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే బయట ఇన్ఫెక్షన్స్ వస్తే బిడ్డకి చాలా ప్రమాదం అనేసి 2 రోజులు ఒకసారి అలా చూసే పరిస్థితి అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు నాకు భార్యనేమో ఇంకొక స్థితిలో ఉంది. డిశ్చార్జ్ చేద్దాం అనుకునే టైంకి సీరియస్ అయిపోయి అక్కడ అడ్మిట్ చేస్తాం. తనకి ఆ బీపీ ఎక్కువ ఉండడం కారణంగా లివర్ పైన, వాళ్ళ కిడ్నీల పైన దాని ప్రభావం పడి దానికి ఎఫెక్ట్ అయింది అనమాట. సో అక్కడ తను సీరియస్గా ఉంది. సో ఇక్కడ నేను డెసిషన్ తీసుకోవాలి. సో డాక్టర్కి అడిగినప్పుడు డాక్టర్ చెప్పారు, ఇలాంటి వాళ్ళకి నీలోఫర్ బెస్ట్, చిన్నపిల్లలకి ఇక్కడ బాగుంటుంది ట్రీట్మెంట్, ఫ్రీగా జరుగుతుంది అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి నేను, మా అత్తయ్య, ఇంకొక చిన్న అత్తయ్య ఉన్నారనమాట, బ్లాండింగ్ అనేసి, తను వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ చూసినప్పుడు ఐసీయూలో బెడ్ ఖాళీ లేవు. ఒక్కొక్క ఇంక్యుబేటర్ మీద ముగ్గురు పిల్లల్ని పడుకోబెట్టారు. కిందంతా కూడా ఐసీయూలోనే జనాలంతా కూడా కింద కూడా బెడ్లు లేని కారణంగా కింద కూడా పిల్లల్ని పెట్టుకున్న తల్లులు అలాగే అక్కడ వదిలిస్తున్నారు అన్నమాట. వాళ్ళే ఆక్సిజన్ పట్టుకొని వాళ్ళే. ఒక డాక్టర్ ఉన్నాడు అంతమందికి, దాదాపుగా ఒక 50 పేషెంట్ల వరకు ఉన్నారు ఇంత చిన్న రూమ్లోనే. ఒక డాక్టర్ హ్యాండిల్ చేస్తున్నారు. సో చూస్తూ ఎలా తీసుకెళ్ళాలి. సో ఇక్కడ ఒక క్షణం అంటే మేము లోపలికి వెళ్తేనే ఇన్ఫెక్షన్ అయ్యి బిడ్డకి ప్రమాదం అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ నీలోఫర్ హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళాను ఏమీ అర్థం కాలేదు. ఏడుపు ఒకటే వస్తుంది, ఎక్కడ చూసినా కూడా దారి కనిపించట్లేదు. దేవుడికే ప్రార్థన చేసుకున్నాను. సరే మా అత్తయ్య చెప్పారు గాంధీ హాస్పిటల్ ఒకసారి ట్రై చేద్దాం అనేసి. సో మేము అర్ధరాత్రి గాంధీ హాస్పిటల్కి వచ్చాం. వచ్చిన తర్వాత రిపోర్ట్స్ పట్టుకొని
పరిస్థితులు ఇలా ఉన్నాయి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ గాంధీ హాస్పిటల్ కొత్త ఒక మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అనేది కొత్త కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో అక్కడ వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ నా ఫ్రెండ్ వాళ్ళ భార్య అక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్. సో అక్కడ తనని అడిగినప్పుడు ఇలా ఉంది అని మేము అక్కడ తీసుకెళ్తున్నాం అన్నప్పుడు తను ఏం చెప్పిందంటే వద్దొద్దు నీలఫరే బాగుంటుంది ట్రీట్మెంట్ అయితే. గాంధీ హాస్పిటల్ ఇక్కడ కొత్త హాస్పిటల్ చూడడానికి బాగానే ఉంది కానీ కొత్తగా, కానీ అక్కడ ట్రీట్మెంట్ బాగాలేదు. ఆ నెలలోనే 30 మంది బిడ్డలు చనిపోయారు అక్కడ. సో ఇంకా నాకు ఇంకా బాంబు అంత పని అయిపోయింది, హృదయం పగిలిపోయేంత పని అయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? అక్కడ వెళ్తేనేమో అలా ఉంది, ఇక్కడ నేను ఇంకా ముందు ట్రీట్మెంట్ కొనసాగించలేము. ఇక్కడ తీసుకెళ్దామంటే చూస్తూ చూస్తూ తెలిసి నేను మరణంలోకి మృత్యువులోకి నేను నా బిడ్డను తీసుకెళ్ళినట్టు అవుతుంది అనమాట. సో నాకు ఇంకా ఇక్కడ దిక్కు తోచిన పరిస్థితి. ఏడ్చుకుంటూ దేవుడే మొరబెట్టాను. నేను నా ఏసై ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నువ్వు ఇచ్చి ఓకే నేను తీసుకుంటాను, నీ నా మహిమార్థమై నాకు ఇచ్చావు కాబట్టి నువ్వు తీసుకుంటే అప్పుడే తీసుకోవాల్సింది, ఈ స్థితి వరకు తీసుకురాకుండా ఉండాల్సిందే. నాకు తప్పకుండా నాకు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా కావాలనేసి నేను ప్రార్థన చేసుకున్నాను దేవుడికి. ఏదైతే అది జరిగింది ఆయన మీద నమ్మకం ఉంచి అదే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళాను అనమాట. అది ఏ ధైర్యమో తెలియదు కానీ దేవుడు అక్కడికే నడిపించాడు. అక్కడ 2 నెలలు ఉన్నామండి. అక్కడ ప్రతిరోజు శివాలు బిడ్డలు చనిపోతున్నారు వివిధ కారణాలు బట్టి. సో కళ్ళ ముందు శవాలు వెళ్తూ ఉన్నాయి. అక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి లోపలికి. అక్కడ లోపల ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు అని బయటనే ఎదురు చూస్తూ కూర్చున్నాం. సో ఏ కాల్ వస్తే ఎవరు డాక్టర్ పిలిచినప్పుడు, నర్సు పిలిచినప్పుడు, కాంపౌండర్ పిలిచినప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియదు. ప్రతిరోజు నా దగ్గర సంతకం తీసుకున్నారు. చాలా రిస్క్ ఉంది, ఏ సమయమైనా ఏదైనా జరగచ్చు. 2 నెలల పాటు ఇదే ఎవ్రీడే శవాల మీద శవాలు అయిపోయాయి, శవాల మీద శవాలు అయిపోయినాయి. సో అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను. ఆ దేవుడికి మాత్రమే ప్రార్థిస్తూ, ఆ దేవుడు మాత్రమే గోదాడుతూ అనేకులు నా గురించి ప్రార్థించారు, అనేకులు సహాయం చేశారు. ఆ టైంలో తెలియని వాళ్ళు, నాకు ముఖం తెలియని వాళ్ళు కూడా నాకు సహాయం చేశారు. ఆ దేవుడు అలాగా రుబ్బి చూపించాడు. సో అలా ఉన్న పరిస్థితి. దాని తర్వాత 2 నెలలు అయిన తర్వాత ఏమైందంటే ఆ డాక్టర్లు అక్కడ ఇన్ఫెక్షన్స్ అవుతాయి, ఇన్ని రోజులు బిడ్డను అంతా ఐసీయూలో పెడితే ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి మీరు అనేసి. ఏ డాక్టర్ అయితే వాళ్ళు చెప్పారో అంటే బిడ్డ చాలా రిస్క్లో ఉంది, ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చని, ఆ డాక్టరే మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారు. అంటే హాస్పిటల్లో ఎన్ఐసీలో అంత కేర్గా చూస్తున్న బిడ్డ ఇంట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? సో మనం చూసుకోలేము. ఎలాగంటే ఎలాగ తీసుకెళ్ళాలంటే ఇంకా ఎక్కువ రోజులు పెట్టకండి, ఎక్కువ రోజులు పెట్టినా వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చి వేరే రోగాలు వచ్చి బిడ్డ చనిపోతుంది అని చెప్పారు. సో ఇంకా ఏం చేయాలో తెలియదు. ఎవరో తెలియని వ్యక్తి ఇట్లనే ప్రార్థనా గ్రూప్లో అక్కడ ఇక్కడ ప్రార్థనలు రిక్వెస్ట్ అనేది నాకు తెలిసిన వాళ్ళు పంపడం జరిగింది. అందులో ఒక వ్యక్తి తెలియకుండా అప్పుడు వచ్చి అక్కడ నన్ను పరామర్శించి నా గురించి ప్రార్థించి, సో ఆయన ఒక వేరే డాక్టర్తో మాట్లాడి అక్కడ ఉన్న హెడ్ ఎవరైతే ఉన్నారో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అక్కడ మాట్లాడి ఇంకొక 10 రోజులు, ఇంకొక వారం రోజులు అక్కడ ఉండడానికి ఒక సమయాన్ని పొడిగించడం జరిగింది అన్నమాట. సో అలాగా ఆ వారం తర్వాత కూడా ఏమైందంటే బిడ్డ ఎలా ఉందంటే ఇంకా వెయిట్ తగ్గిపోయింది, 970 గ్రాములకు వచ్చింది బిడ్డ. సో చేతులు మేము పట్టుకున్నామంటే మాకే భయం వేసింది, మా బిడ్డ మేము పట్టుకోవాలంటేనే మాకు భయం వేసింది. ఎందుకంటే ఎముకలు తల తప్ప ఏమీ లేదు, శరీరం అంతా సూదులతో ఇంజక్షన్లతో కుచ్చి బిడ్డ అసలు కూర్చోడానికి నరాలు దొరకట్లేవు. బ్లడ్ తక్కువ అయిపోయింది, బ్లడ్ ఇవ్వాలి, బ్లడ్ ఇచ్చాం కానీ బ్లడ్ ఎక్కిద్దామంటే నరాలు దొరకట్లేదు, అంత సన్నగా ఉన్నాయి చేతులు. కానీ అసలు చర్మము ఎముకలు తప్ప ఏమి కనిపించట్లేదు. సో అలా ఉన్న పరిస్థితి ఆ దేవుడు ఏం చేస్తాడంటే అదే ప్రార్థనతో మేము ఏం చేస్తాం, ఆ వారం తర్వాత మేమే స్వతహాగా ఏది జరిగితే అది జరిగింది, దేవుడే మాకు తోడని చెప్పి తీసుకొచ్చాము. సో అలా తీసుకొచ్చిన మేము ఇప్పుడు చూస్తున్నాను మా బిడ్డని ఎంత ఆరోగ్యంగా, ఎంత సంతోషంగా 1 సంవత్సరం పూర్తి చేసుకొని ఈరోజు కరెక్ట్గా సంవత్సరం పూర్తి చేసుకున్నాం. సో ఆ సంతోషాన్ని ఇలా మీ అందరితో పంచుకోవాలని మేము ఇక్కడికి వచ్చాము. చాలా సంతోషం.
మీరందరూ కూడా మా గురించి ఎదురు చూస్తున్నారు. సో మీ అందరితో ఆ సంతోషం పంచుకోవాలనేసి ఇక్కడ ఈ యొక్క బర్త్డే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. మీ అందరి దీవెనలు కూడా ఆ బిడ్డ పైన ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నాకు ఏ మనిషిని సహాయం ఏం ఆ సమయంలో రాలేదు, కానీ ఆ దేవుడైన నేను నమ్ముకున్న నా ప్రభు నా యేసుక్రీస్తు నేను ఈరోజు ప్రకటించడానికి వచ్చాను. సో ఆ యేసుక్రీస్తు నాకు అన్ని దానిలో మూసుకుపోయినప్పుడు ఆయనే దారి, ఆయనే దిక్సూచి నన్ను నడిపించి నా బిడ్డని నా భార్యని కాపాడి ఇలాగ ఈరోజు ఆరోగ్యంగా నిలబెట్టాడు. మీ అందరి ముందు నేను ఇలా సాక్ష్యం పంచుకోవడానికి సంతోషంగా ఆ దేవుడు నాకు కృప చూపించాడు. ఆ దేవునికి నేను సమస్త మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా ఆ దేవుని ప్రకటిస్తున్నాను, పరిచయం చేస్తున్నాను. ఓకేనా? మీరందరూ కూడా అంటే ఎవరు లేరు అని మీరైతే బాధపడినక్కర్లేదు. ఏదికు లేని వాళ్ళు దేవుడే దిక్కు అంటారు. యేసు ప్రభుని మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను. మీరు హృదయపూర్వకంగా ఆ దేవుని అంగీకరించి మనస్ఫూర్తిగా మీరైతే ఆయన నిజమైన దేవుడు అని అంగీకరిస్తే కనుక దేవుడి రాజ్యంలో మనం అందరం కూడా పాల్గొనే అవకాశం మనందరికీ ఉంది. ఈ సందర్భంగా నేను దేవుడి గురించి ప్రకటించడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్.